నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే భారతదేశం, హిందూ దేశం, హిందూ సమాజం. మోహన్ భాగవత్ సంచలన వ్యాఖ్యలు. సో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెను దుమారం రేపుతున్నాయి దేశంలో. ముఖ్యంగా హిందువులు గనక లేకపోతే ప్రపంచం అనేది మనుగడ సాధించడం కష్టం. హిందువులే గనక ఉనికి కోల్పోతే ప్రపంచమే ఉనికి కోల్పోతుంది అని చెప్పడం. అంటే ఒక విధంగా భారతదేశాన్ని మొత్తాన్ని కూడా హిందూ మతం, హిందూయిజం అనే దానిపైనే ఆర్ఎస్ఎస్ చీఫ్ భాగవత్ మాట్లాడడం జరిగింది. అంటే ఈయన ఒక 3 అంశాల మీద బేస్ చేసుకుని మాట్లాడడం జరిగింది. ఎప్పుడైతే ఈ యొక్క హిందువులు, నాన్ హిందూస్ ఈ అంశానికి సంబంధించి ఏదైతే మణిపూర్లో సంబంధించిన ఘర్షణలు ఒక 1 year 2 years నుంచి జరుగుతున్న ఘర్షణలు, ఈ అంశం నేపథ్యంలో హిందూస్, నాన్ హిందూస్ అనే అంశానికి సంబంధించి మాట్లాడడం, అలాగే తర్వాత ట్రంప్ సంబంధించి సొంకాలు ఆ అంశం నేపథ్యంలో మేక్ ఇన్ ఇండియా అనే అంశం, అలాగే నెక్స్ట్ మావోయిస్టు సంబంధించిన అంశంపై కూడా ఈ 3 అంశాలను బేస్ చేసుకుని కూడా ఆర్ఎస్ఎస్ చీఫ్ భాగవత్ మాట్లాడడం జరిగింది. ఒకసారి ఆయన ఏం మాట్లాడారో ఒకసారి ఆయన మాటలోనే విందాం. हिंदू समाज को अपना जीवन चलाने के लिए हिंदू एकता की आवश्यकता है, उसमें से शक्ति उत्पन्न होगी। ये बताने के लिए और कोई तर्क देने की आवश्यकता नहीं, विश्व में ये नियम है। जो समाज संगठित है, एक है, उस समाज का उत्कर्ष होता है। जो समाज विभक्त है, संगठित नहीं है, उस समाज का अधपतन होता है। इतिहास और वर्तमान दोनों इसके साक्षी है. ఇక ఇదే అంశానికి సంబంధించి మనకి మరింత ఇన్ఫర్మేషన్ మా ఢిల్లీ కరస్పాండెంట్ శిరీష్ అందిస్తారు. శిరీష్, మరి మోహన్ భాగవత్ మాట్లాడిన వ్యాఖ్యలు కానీ చూస్తుంటే ఇందులో నాన్ హిందూస్ ఎవరు లేరు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ కూడా ఇంతకు ముందు పూర్వీకులు చూసుకుంటే అందరూ కూడా ఒకే కుటుంబానికి చెందినవారు అని చెప్పిన వ్యాఖ్యలు జరిగింది. కానీ మణిపూర్లో ఈ ఘర్షణలు జరగడాన్ని మరి ఆయన మాట్లాడిందని ఎలా చూడొచ్చు అంటారు అసలు? ఈ రోజు మోహన్ భాగవత్ చేసిన వ్యాఖ్యలు కూడా చాలా వరకు కూడా దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి, కొత్త చర్చకు దారితీయడం జరిగింది. అయితే ఆర్ఎస్ఎస్ లో కేవలం హిందూ మతాన్ని ఆచరించే వాళ్ళే కాకుండా అన్ని వర్గాల వాళ్ళు కూడా జాయిన్ కావచ్చు అని చెప్పేసి ఇటీవల మోహన్ భాగవత్ వ్యాఖ్యలు చేసి దేశవ్యాప్తంగా కూడా కొత్త చర్చకు దారితీయడం కూడా జరిగింది. ఆర్ఎస్ఎస్ అన్ని వర్గాలను కూడా ఆదరిస్తుందని చెప్పారు. అయితే ఈ రోజు మోహన్ భాగవత్ చేసిన వ్యాఖ్యలు కూడా చాలా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఆయన చేసిన వ్యాఖ్యలు కనుక చూసినట్లయితే భారతదేశాన్ని మతపరంగా కాకుండా నాగరికత పరంగా కూడా చూడాల్సిన అవసరం అనేది కూడా ఉంది. సో మొత్తం మీద కూడా ఈ భూమి యొక్క స్వభావం గాని, సంస్కృతి గాని, జీవన విధానం ఈ 3 కూడా హిందుత్వంతో ముడిపడి ఉన్నాయి. సో అందుకే భారతదేశం ఒక హిందూ దేశం అని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యానిస్తూ ఈ రోజు ఈ కార్యక్రమంలో హిందుత్వంపై జరుగుతున్న రాజకీయ దాడి ఏదైతే ఉందో దానికి సమాధానం ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు. సో మొత్తం మీద కూడా హిందూ అనే పదాన్ని విభజనకరంగా చూడకూడదు, దీన్ని యునైటెడ్ గా చూడాల్సిన అవసరం అనేది కూడా ఉంది అని చెప్పేసి ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. సో దాంతో పాటుగా చూసినట్లయితే హిందుత్వాన్ని ఒక మతానికి పరిమితం చేయడం అనేది కూడా చాలా తప్పు, దీన్ని చాలా మంది కూడా తప్పుగా అర్థం చేసుకుంటున్నారని చెప్పేసి కూడా ఇటు అమెరికాను ఉద్దేశించి ఇటీవల చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి ఆయన మాట్లాడడం జరిగింది. అయితే వేల సంవత్సరాల నుంచి నేలపైన పెరిగిన జీవన విధానం కానీ, దేశంలో ధర్మం, సంస్కృతి ఇవన్నీ కూడా హిందుత్వంతో ముడిపడి ఉన్నాయి. సో భారతదేశంలోని ప్రతి వ్యక్తి కూడా పూజా విధానం అనేది కూడా ఎలా ఉన్నప్పటికీ కూడా ఈ సంస్కృతిలో ఆయన భాగస్వామే కాబట్టి దీన్ని తప్పుగా అర్థం చేసుకోకూడదు అని చెప్పేసి మోహన్ భాగవత్ దీనికి సంబంధించి వివరణ ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు. సో దేశంలో వర్గము, మతము, భాష, అదేవిధంగా వంశము వీటి యొక్క విభేదాలపైన విస్తృతంగా చర్చలు కూడా జరుగుతున్నాయి. సో ఈ నేపథ్యంలో సమాజ సమీకరణ అనేది కూడా అత్యంత ఆవశ్యకరమైందని చెప్పేసి కూడా స్పష్టం చేయడం కూడా జరిగింది. కొందరు భారతీయ సమాజాన్ని విడగొట్టే ప్రయత్నం కూడా చేస్తున్నారు, భారతీయ సమాజంలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, భారతీయ సమగ్రతకు నష్టం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది తప్పు. ఈ దేశంలో జీవిస్తున్నప్పుడు కూడా అందరూ సమానమే, అందరికీ సమాన హక్కులు కూడా ఉంటాయి. రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరు కూడా సమానంలో, ఎవరికి ఎలాంటి వివక్షత అనేది కూడా ఉండదు. సో మొత్తం మీద కూడా ఏదైతే దేశం అనేది, దేశం యొక్క బలం అనేది కూడా సమన్వయంలోనే ఉంది. సో ఆ సమన్వయాన్ని నిలబెట్టేది హిందూ సమాజమే అని చెప్పేసి కూడా ఆయన వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అందుకే అందరూ కలిసినప్పుడే దేశం అనేది కూడా ముందుకు సాగుతుంది. ఏ ఒక్క వర్గంతో దేశం అనేది కూడా ముందుకు సాగదు, ఇది ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాలని చెప్పేసి చెప్తూనే దీంతో పాటు దేశ అభివృద్ధి, భద్రత, సామాజిక శాంతికి హిందుత్వం అనేది కూడా బలం చేకూరుస్తుంది. సో దీన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తించుకోవాలని చెప్పేసి, ప్రజలు తమ యొక్క మూలాలను కూడా గుర్తించుకోవాలని చెప్పేసి ఆయన ఒక హితవు పలకడం కూడా జరిగింది. తాజాగా హిందుత్వం పైన, అదేవిధంగా మైనార్టీ హక్కుల పైన వివిధ రాజకీయ పార్టీలు చాలా వరకు కూడా కామెంట్స్ అనేవి కూడా చేస్తున్నాయి. ఇటీవల అమెరికా కూడా కామెంట్స్ చేసిన నేపథ్యంలో ఈ మోహన్ భాగవత్ చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు దేశంలో కొత్త చర్చకు దారితీసిన పరిస్థితుల్లో రానున్న కాలంలో ఇవి ఎలా ముందుకు వెళ్తాయి, దీన్ని వివిధ సమాజాలు ఎలా తీసుకుంటాయి అనేది కూడా చూడాల్సి ఉంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ శిరీష్.
సో నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే సేవా మార్గం ప్రేమమయం భగవాన్ జీవితం సత్యసాయి శత జయంతిలో తెలుగు సీఎంలు. మొత్తానికి సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో 2 తెలుగు రాష్ట్రాల సీఎంలు, అలాగే ఉపరాష్ట్రపతి సివి రాధాకృష్ణన్, అలాగే కొంతమంది ప్రముఖులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో, అంటే గత 2 రోజులుగా జరుగుతున్నాయి ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొన్నారు. ఇదైతే ప్రేమించు సేవించు ఈ రెండుటికి మొత్తం చూసుకుంటే ఈ సత్యసాయి బాబా అనేది వాళ్ళ తల్లి యొక్క కోరిక మేరకు ఇటు పక్కన భక్తి మార్గం,